హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్. ఈ రోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి, ఓట్స్ పరోటా. ఈ ఓట్స్ పరోటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్ ఓట్స్ పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఓట్స్ పొడి అంటే ఏం లేదండి, ఓట్స్ని బ్లెండ్ చేసుకొని 1 కప్ తీసుకోవడమే. ఆ తర్వాత ఇలాగా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను, అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా ఇలా ఒకసారి మొత్తం చేత్తో కలుపుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ అండి, గోరువెచ్చగా ఉన్న నీటిని మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా చపాతీ పిండిని మనం ఎలా కలుపుకుంటామో అలా అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. చపాతీ అనేది మెత్తగా రావాలి అంటే మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి, అలా అని జారుడుగా కూడా కలుపుకోకూడదు. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకోండి 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇంత పర్ఫెక్ట్గా చపాతీ మెత్తగా రావాలంటే ఇలా ఉంటే మాత్రమే మెత్తగా వస్తుందండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చపాతీని చేసేసుకోవాలి. అన్ని చపాతీస్ని ఇలా చపాతీలాగా పెద్దగా రాదండి, నేను అన్నది ఇక్కడ పరోటా కాబట్టి ఈ సైజులోనే వస్తుంది. అంతకంటే పలుసుగా చేసినా కూడా టేస్ట్ అనేది బాగుండదండి. ఇలా చేస్తే మాత్రమే మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసేసి ఇంకా మీకు తెలుసు కదా చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో, అలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే. నేను చెప్పిన కొలతలతో మీరు పర్ఫెక్ట్గా పరోటాను ఈజీగా ఓట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఓట్స్ వలన చాలా యూజెస్ ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, అలాగే ఓవర్ వెయిట్ అవుతున్న వాళ్ళకి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీనిని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది పరోటా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందా అనేసి. చాలా మెత్తగా ఉందండి. దీనిలో ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉల్లిపాయ యాడ్ చేసిన టైమే మీరు పచ్చిమిర్చి లేకపోతే ఇంకేమన్నా మసాలాలు కావాలన్నా కూడా యాడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చపాతీ మొత్తం కూడా వీడియోలోనే తినేసాను, అంత మెత్తగా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఓట్స్ పరోటాను యూజ్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.